హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే నిరుద్యోగ వృత్తికి సంబంధించి మనకేంటంటే 3,000 రూపాయలు అయితే వేయబోతున్నారండి మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ 3,000 రూపాయలతో పాటు వాలంటీర్లకు సంబంధించి 10,000 రూపాయలు అయితే వేయబోతున్నారు. అయితే వీటికి సంబంధించినటువంటి మనకు అర్హతలు అయితే మనకు ఏమేమి ఉండాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. అలాగే వాలంటీర్లకు సంబంధించి మనకు ఎలాంటి అర్హతలు ఉండాలి కూడా పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించి కూడా పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే కనుక తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాల్లోకి అయితే వెళ్దామండి. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందే ఏంటంటే విద్యార్థులు ఎవరైతే చదువుకొని వారికి ఉద్యోగం రాక ఇంటి పట్టుని ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మేము నిరుద్యోగ వృత్తికి సంబంధించి ఒక్కొక్క విద్యార్థికి 3,000 రూపాయల వరకు అయితే మేమైతే వారి యొక్క ఖాతాల్లో నేరుగా అయితే వేయడం అయితే జరుగుతుంది ప్రతి నెల అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందండి. అయితే ఇప్పుడు మనకు ఈ నిరుద్యోగ వృత్తికి సంబంధించి ఎవరు అర్హులు, అయితే ఈ నిరుద్యోగ వృత్తికి సంబంధించి మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పటి నుండి అప్లై చేసుకోవాలి, అలాగే మనకు వాలంటీర్లకు సంబంధించి ఏదైతే 10,000 రూపాయలు పెంచారో జీతము, ఈ 10,000 రూపాయలకి ఇప్పుడు ఎవరైతే పాత వాలంటీర్లు ఉన్నారో గత ప్రభుత్వంలో ఏర్పాటైన వాలంటీర్లు వీరినే మనకు చలామణి అంటే రన్నింగ్ చేస్తారా, లేదంటే కొత్త వారిని ఏదైనా ఛాన్స్ ఇస్తారా, అలాగే వాలంటీర్లకు ఉండవలసిన ఒకవేళ కొత్త వారు కావాలంటే వారి ఉండవలసిన అర్హతలు ఏంటి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే నిరుద్యోగ వృత్తికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు చదువుకున్నారో వారందరికీ ఉద్యోగం లేక ఇంటి దగ్గరే ఎవరైతే ఉన్నారో కూలి పని చేసుకుంటూ అలాంటి వాళ్ళందరికీ ఏంటంటే 3,000 రూపాయల వరకు అయితే నిరుద్యోగ వృత్తికి సంబంధించినటువంటి డబ్బులు అనేవి ప్రతి నెల అయితే వారి యొక్క ఖాతాల్లో అయితే జమ చేయబోతున్నారండి. అయితే ఈ పథకానికి సంబంధించి ఇప్పుడు మనకు ఎవరెవరు అర్హులు అంటే సో ఇంటర్మీడియట్ చదివేసి చదువును ఆపేసిన వారు అనర్హులండి. అలాగే 10th క్లాస్ చదువుకొని చదువును అక్కడితో ఎండ్ చేసేసి ఆపేసిన వారు అనర్హులు. ఓన్లీ మీరు డిగ్రీ కంప్లీట్ అయ్యి అంటే డిగ్రీ టోటల్గా పాస్ అయిన వారు మాత్రమే ఈ నిరుద్యోగ వృత్తికి సంబంధించి అర్హులండి. అయితే ఈ నిరుద్యోగ వృత్తికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలంటే మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకేంటంటే ఈ నెల 12వ తేదీన ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత ఈ నిరుద్యోగ వృత్తికి సంబంధించి ఈ పథకాన్ని తీసుకురాబోతున్నారు. అయితే ఈ పథకానికి సంబంధించి మళ్ళీ మనకేంటంటే అప్పుడు వెబ్సైట్స్ అనేది ఓపెన్ చేస్తారు. సో తర్వాత మనకేంటంటే మీ ఇళ్ళకే వాలంటీర్లు వచ్చి మీ యొక్క డాక్యుమెంట్స్ తీసుకొని మీకైతే అప్లై చేసుకోవడం అయితే జరుగుతుందండి. అయితే ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలంటే తప్పనిసరిగా మీరు డిగ్రీలో తప్పనిసరిగా పాస్ అయి ఉండాలి. ఫెయిల్ అయి ఉన్న వారికి మాత్రం ఆల్మోస్ట్ మేబీ రాకపోవచ్చు, మీరు తప్పనిసరిగా పాస్ అయ్యి అయితే ఉండాలండి. అలాగే మనకు ఈ నిరుద్యోగ వృత్తికి సంబంధించి మీరు తప్పనిసరిగా అప్లై చేసుకోవాలంటే మీ యొక్క సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సర్టిఫికెట్స్ అనేవి తప్పనిసరిగా మీరు రెడీ చేసి పెట్టుకోండి. ఎందుకంటే అధికారులు వచ్చినా లేదంటే వాలంటీర్లు వచ్చినా కానీ తప్పనిసరిగా మీ యొక్క సర్టిఫికెట్లు అయితే అడగడం అయితే జరుగుతుంది. సో దాని ద్వారా ఏంటంటే మీరైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి. అది ఇచ్చిన తర్వాతనే వాళ్ళు మీకు ఈ నిరుద్యోగ వృత్తికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్స్ అనేవి చేయడం అయితే జరుగుతుంది. చేసిన తర్వాత మీకు ఏంటంటే ఈ డబ్బులు అనేవి రావడం అయితే జరుగుతుందండి. ఇది మనకు నిరుద్యోగ వృత్తికి సంబంధించి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. అలాగే ఇప్పుడు వాలంటీర్లకు సంబంధించి 10,000 రూపాయల జీతాలు అయితే పెంచడం అయితే జరిగిందండి. అయితే మనకు గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే వాలంటీర్లకు ప్రతి నెల 5,000 రూపాయలు మాత్రమే వారికి జీతం అనేది అందించారు. అయితే 50 ఇళ్లకు సంబంధించి ఒక్క వాలంటీర్ని అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగిందండి. సో 50 ఇళ్లకు సంబంధించి ఒక క్లస్టర్ వాలంటీర్ అనేది ఏర్పాటు చేశారు. ఆ క్లస్టర్లో ఏదైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎలాంటి కావాలన్నా కానీ ఆ వాలంటీర్ మాత్రమే చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఒక రేషన్ పరంగా కానివ్వచ్చు, పెన్షన్ పరంగా కానివ్వచ్చు, అలాగే ఇతర పథకాలకు సంబంధించి ఏదైనా డాక్యుమెంట్స్ పరంగా కానివ్వచ్చు అప్లై చేసుకోవాలన్నా కానీ సో రేషన్ కార్డుకి సంబంధించి అప్లై చేసుకొని ప్రతి ఒక్కటి ఆ వాలంటీర్ ద్వారానే మెయింటైన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే ఇప్పుడు వాలంటీర్లకు సంబంధించి 10,000 రూపాయలు అయితే జీతం అనేది చేయబోతున్నారండి. అయితే ఈ 10,000 రూపాయలు జీతం చేస్తే కనుక పాత వారు ఇప్పుడు ఎవరైతే ప్రజెంట్ గత ప్రభుత్వంలో ఉన్నారో వారినే పెడతారా లేదంటే కనుక కొత్త వారిని మారుస్తారా అని చెప్పేసి ఒక డౌట్ అయితే వస్తుందండి ప్రతి ఒక్కరికి. అయితే పాతవారు ఎవరైతే వాలంటీర్గా ఉన్నారో వాళ్ళని మాత్రం టోటల్గా తొలగించేస్తారండి. ఎందుకంటే మనకు
కొత్త ప్రభుత్వం వస్తుంది కాబట్టి సో కొత్త ప్రభుత్వం వస్తే కనుక మనకేంటంటే కొత్త వారిని ఎన్నుకుంటుందండి. సో ఈ కొత్త వారిని ఎన్నుకోవాలంటే తప్పనిసరిగా వారి యొక్క అర్హతలు అనేవి ఇవైతే ఉండాలి అని చెప్పేసి మనకు రీసెంట్గా ఒక అప్డేట్ అయితే వచ్చింది. అయితే వాలంటీర్గా ఎవరైతే చేరాలనుకుంటారో తప్పనిసరిగా వారికి ఉండవలసిన అర్హతలు మ్యాక్సిమం అయితే డిగ్రీ అనేది కంప్లీట్ అనేది చేసి ఉండాలి అని చెప్పేసి మనకేంటంటే ఒక అధికార వర్గం నుండి ఒక అప్డేట్ అయితే వచ్చింది. మనకు ప్రభుత్వం ఇంకా దీనికి సంబంధించి మనకు రూల్స్ అనేది విడుదల చేయలేదు. సో మనకేంటంటే ఒక రూమర్ అయితే వచ్చిందండి, మనకు డిగ్రీ అనేది కంపల్సరీగా అయితే ఉండాలి. సో డిగ్రీ ఉన్న వారికి మాత్రమే ఈ వాలంటీర్కి సంబంధించినటువంటి జాబ్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో దీని కారణంగా వారే ఎన్నుకోవడం అయితే జరుగుతుంది. సో మనకేంటంటే వాలంటీర్గా చేరిన తర్వాత మనకేంటంటే 10,000 రూపాయలు బేసిక్ శాలరీ అనేది ఉంటుందండి. సో మనకు ఏ విధంగా అంటే గత ప్రభుత్వంలో 50 ఇళ్లకు సంబంధించి ఒక వాలంటీర్ని పెట్టారు. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎన్ని ఇళ్లకు సంబంధించి వాలంటీర్కు పెడతారు, అలాగే వాలంటీరు ఎలాంటి పనులు చేయాలి ఏంటి, సో దానికి సంబంధించినటువంటి పూర్తిగా ఇన్ఫర్మేషన్స్ అనేది మనకు ప్రభుత్వం విడుదల చేస్తారు. మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే మనకు 12వ తేదీన అని చెప్తున్నారు. సో 12వ తేదీన మన యొక్క అమరావతి కేంద్రం నుండి మనకేంటంటే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మనకేంటంటే ఏదైతే మనకు ఈ వాలంటీర్లకు సంబంధించి కానివ్వచ్చు, అలాగే నిరుద్యోగ వృత్తికి సంబంధించి కానివ్వచ్చు, మనకు పథకాలకు సంబంధించి ఒక్కొక్కటిగా నియమ నిబంధనలు అనేది విడుదల చేస్తారు. విడుదల చేసిన తర్వాత మనము ఈ పథకాలకు సంబంధించి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అప్లై చేసుకున్న తర్వాత మన యొక్క అర్హతను బట్టి మనకేంటంటే ఈ డబ్బులు అనేవి రావడం అయితే జరుగుతుందండి. సో ఈ డబ్బులు అనేవి వస్తే మనం తప్పనిసరిగా మన యొక్క ఖర్చుల నిమిత్తం కానివ్వచ్చు వాడుకోవడం అయితే జరుగుతుందండి. సో ఈ విధంగా ఏంటంటే మన యొక్క ఏపీ ప్రభుత్వం ఏంటంటే విద్యార్థులకు సంబంధించి ఎవరైనా విదేశీ విద్య పరంగా కూడా ఎవరైనా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా కానీ అలాంటి వాళ్ళు కూడా అయితే విదేశాలకు వెళ్ళినట్లయితే కనుక వారికి ఎంత ఫీజు అవుతుందో, వారికి ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చును పూర్తిగా ప్రభుత్వం అయితే భరిస్తుందని చెప్పేసి కూడా మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటన అయితే జారీ చేశారు. అలాగే విద్యార్థులకు సంబంధించి ఇప్పుడు మనకు కాలేజీలకు సంబంధించి మనకు గత ప్రభుత్వం ఏదైతే విద్యా దీవెన అనే పథకం ద్వారా విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు వారి యొక్క ఖాతాలో వేశారో, సో అదే విధంగా మనకేంటంటే ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు మన యొక్క చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా మనకేంటంటే ఫీజు ఏదైతే మనకు విద్యార్థులు కాలేజీల్లో చెల్లిస్తూ ఉన్నారో ఆ ఫీజు ఏదైతే ఉందో ఆ ఫీజును డైరెక్ట్గా ఎవరైతే కాలేజీ యాజమాన్యం ఉందో ఆ యాజమాన్యానికి డైరెక్ట్గా అయితే వేస్తారు అని చెప్పేసి అప్డేట్ అయితే ఉందండి. అయితే మనకు గత ప్రభుత్వం ఏంటంటే తల్లుల ఖాతాలో వేసేవారు, తల్లులు విత్డ్రా చేసుకొని వెళ్ళి కాలేజీలో కట్టేవారు. అయితే ఇప్పుడు మాత్రం ఏంటంటే డైరెక్ట్గా కాలేజీ యాజమాన్యం ఖాతాలోనే ఈ డబ్బులు అనేవి జమ కావడం అయితే జరుగుతుంది. సో డబ్బులు కాలేజీ యాజమాన్యంకి జమ అయితే కనుక మనము ఎలాంటి ఫీజు అనేది కట్టాల్సిన అవసరం అయితే లేదండి. డైరెక్ట్గా మనకు ఏంటంటే కాలేజీకి వెళ్ళి చదువుకోవడమే మన యొక్క బాధ్యత. సో ఈ విధంగా ఏంటంటే మన యొక్క ఏపీ ప్రభుత్వం అయితే ఇలాంటి పథకాలనే తీసుకొచ్చారండి. అయితే ఈ పథకాలకు సంబంధించి మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, మేము ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎలాంటి అప్డేట్స్ వస్తాయని చెప్పేసి మీరు తెలుసుకోవాలంటే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి ప్రతి ఒక్కటి మీకు తెలియజేస్తూ ఉంటానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.